బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ఫస్ట్ 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకోవాలి. దీంట్లోకి పాలకూర 1 కట్ట తీసుకోవాలి. ఇది మన గార్డెన్లో పాలకూరే. ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత 1 టమాటా, 4 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత పప్పు ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఉప్పు మిరపకాయలు వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత ఈ పప్పులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటట్టు పాలకూర పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.